అప్రూవల్ అవుద్ది, నెక్స్ట్ జీవో వస్తుంది అని చెప్తున్నారు సార్. నెంబర్ ఆఫ్ టైమ్స్ కమిషనర్ సార్ కలిసాము, మున్సిపల్ సిపి మేడం కలిసాను సార్. కొంచెం ఆగండి, జీవో వస్తుంది, ఎన్ఆర్సీలు నెంబర్ రావాలి. అన్నప్పుడు లేఅవుట్లో ఎక్కడ కూడా 14.5% కట్టి చేసేదానికి జీవో ఉంది సార్. అయినా కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు, నోటీసులు అంటారు, బిల్డింగ్లు కడుతూ కొలతలు వేస్తున్నారు, అన్ని రకరకాలుగా చాలా హైదరా లాగా పరిస్థితి ఉంది సార్. భయం వేస్తూ ఉంది, ఏంది ఇప్పుడు ఏం జరగద్దా, ఏం చేస్తారా అన్నట్టుగా పరిస్థితి. గతంలో కూడా సార్ కలిసాము, తీసుకున్నాను కూడా ఈ నెక్స్ట్ చూస్తాము, లేఅవుట్ మాట్లాడతాము. మీరు గతంలో మా అన్నగారు కట్టిన సొంతలు కట్టున్నారు, సొంతలు కట్టుకున్న విధంగానే ప్రారంభిస్తున్నారు. ఇంజనీర్ గారు కూడా మేమేం చేయలేము, వెయిట్ చేయలేము. చెప్పయా సార్, మొత్తం 10 ఫ్లోర్ కట్టున్నాం సార్. 14 ఫ్యాన్లు పేమెంట్ మాత్రం వెళ్ళిపోతాను. ఇప్పుడు కూడా అప్లై చేస్తే ఇంజనీర్ ప్లాన్ పెడితే ఖచ్చితంగా అమౌంట్ వచ్చేస్తే అమౌంట్ ఈజీగా వెళ్ళిపోతుంది. తర్వాత ప్రొసీడింగ్స్ మాత్రం తర్వాత అప్రూవల్ ఆగాలి. పేమెంట్ కట్టిన రిసిప్ట్ ఇస్తున్నారు సార్. ఇటు పేమెంట్ వస్తుంది 2,34,000 రిసిప్ట్ ఇస్తున్నారు, కానీ అది ఆన్లైన్లో అప్రూవ్గా మాత్రం మళ్ళీ ఏంటంటే మీరు అనప్రూవ్లు మీరు ఏం చెప్పండి, అనప్రూవ్ ఎక్కడ జీవో నేను కట్టిన డబ్బులు అవి ఇవ్వకపోగా బేసిక్ వాల్యూ కట్టమని చెప్పి జీవో చెప్తాం. వీళ్ళు నుడావాళ్ళు మీరు కట్టాల్సిన బేసిక్ వాల్యూ కాదు, వాటిల విలువ కట్టాలి లేదని చెప్పి ఒక్కొక్క ₹1,00,00,000 నోటీసులు ఇస్తున్నారు. ఇలా జిల్లా మొత్తం భయభ్రాంతులు గురి అవుతుంటే నుడా ఎంత బాగుంది సార్, స్టేట్లో లేవు సార్. అందరం ప్లాట్లు వేసాం సార్, నుడా వేసాం సార్. మేమంతా డెవలప్ కమిషనర్ గారి దగ్గర కూడా పోయాం సార్. పోతే సిపిఓ గారికి చెప్పమన్నారు సార్, అపాయింట్మెంట్ పోయి చెప్పారు. మేడం గారు నవ్వకుండా అంటే ఇది తప్పు, మేడం గారు నుడాలోనే ఉంది, ఇది ఎక్కడా లేదు. అందరికీ నమస్కారం. ప్రతి సోమవారం కూడా నెల్లూరు కార్పొరేషన్లో ప్రజా విజ్ఞప్తుల దినం. ఎందుకంటే అనేక మంది ప్రజలు నేరుగా కార్పొరేషన్ సంబంధించి ఎలాంటి సమస్యలున్నా నేరుగా అక్కడ చెప్పుకునే అవకాశం. ఆ ప్రజా విజ్ఞప్తుల దినానికి మరింత గౌరవం తీసుకురావాలా, ఆ యొక్క గ్రీవెన్స్కి మరింత విలువ పెంచాలా అన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా హాజరు కావాలని ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి కొన్ని సమస్యలు, అదేవిధంగా అనేక మంది చెప్పిన సమస్యలన్నీ నగర కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకొస్తామని ప్రత్యేకంగా రావడం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులు కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని శాంక్షన్ కాల. ఏ శాంక్షన్ కాలేదో, ఎన్నిసార్లు గతంలో అర్జీలు ఇచ్చామో ఆ అర్జీలు మళ్ళీ ఈరోజు కమిషనర్కి ఇవ్వడం జరిగింది. నిన్న ఈరోజు కూడా కొన్ని శాంక్షన్ చేశారు, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వేగవంతంగా చేస్తానని వెంటనే ఎస్సీ గారికి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా పారిశుధ్యానికి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోమని కూడా కమిషనర్ గారిని కోరటం జరిగింది. దానికి కూడా వాళ్ళు అంగీకరించారు. అయితే ఈ సందర్భంగా కమిషనర్ గారికి కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. లివబుల్ సిటీ అంటే నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండే ప్రదేశం. నెల్లూరు ఎప్పుడు కూడా లివబుల్ సిటీయే. ఎందుకంటే నెల్లూరులో ప్రశాంతతకి మారుపేరు. నెల్లూరు ప్రశాంతతకి మారుపేరు. ప్రశాంతతనే నెల్లూరు ప్రజలు ఇష్టపడతారు. రౌడీలో, సంఘ వ్యతిరేక శక్తిలో, లేకుంటే అధికారులు దౌర్జన్యం చేస్తాం, భయభ్రాంతులకు గురి చేస్తామంటే నెల్లూరు ప్రజలు అంగీకరించారు. నెల్లూరు లివబుల్ సిటీగా ఉండాలని నా ఆకాంక్ష. నెల్లూరు లివబుల్ సిటీగా ఉండాలని నా ఒక్కడి ఆకాంక్షే కాదు, మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష కూడా.
వారు తరచుగా చెప్తూ ఉంటారు లివబుల్ సిటీ అని. మంత్రి నారాయణ గారు చెప్పినా నేను చెప్పినా నెల్లూరు లివబుల్ సిటీగా ఉండాలన్నదే మా ఆకాంక్ష. అయితే ఆ లివబుల్ సిటీ ఆశయానికి తూట్లు పొడుస్తూ నెల్లూరులో, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని సంఘటనలు జరుగుతుంది. ఏమిటంటే ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో ఎప్పుడో పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కాయ కష్టం చేసి రూపాయి కూడేసుకుని బిడ్డల చదువుల కోసం, బిడ్డల పెళ్లిళ్ళ కోసం, లేదు అవకాశం ఉంటే భవిష్యత్తు ఇల్లు కట్టుకోవాలని ఫ్లాట్లు కొంటే ఆ రోజు ఫ్లాట్లు వేసిన రియల్ ఎస్టేట్ ఓనర్లు ఫ్లాట్లు వేసి అమ్మేసి డబ్బులు తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు రియల్ ఎస్టేట్ యజమానులు ఫ్లాట్లు వేస్తూ ఉంటే కొంతమంది అధికారులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు, కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు. అంతిమంగా ఆ రియల్ ఎస్టేట్ యజమానులతో కుమ్మక్కైన అధికారులు బాగున్నారు, వారితో కుమ్మక్కైన రాజకీయ నాయకులు బాగున్నారు, రియల్ ఎస్టేట్ యజమానులు బాగున్నారు. కానీ ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ యజమానుల దగ్గర ఫ్లాట్లు కొన్నటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాలను మాత్రం నానా బాధలు పడుతుంది. ఎందుకంటే ఇల్లు కట్టాలంటే అనుమతి ఇవ్వం. అందుకే కమిషనర్ గారు చెప్పడం జరిగింది, వెంటనే దానికి సంబంధించి ఆలోచన చేయండి. ఎవరో చేసిన పనికి వీళ్ళు రిజిస్ట్రేషన్ ఆగటంలా, ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆగటంలా, రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆ కాగితాన్ని చూపించి, నుడా నుంచి వచ్చిన కాగితాన్ని చూపించి, ఇదో మీ ఫ్లాటు రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అని నుడా నుంచి కాగితం వచ్చింది, నుడా నుంచి మీ ఫ్లాటు రిజిస్ట్రేషన్ చెయ్యొద్దని కాగితం వచ్చినా నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నా కాబట్టి మామూలుగా నాకు ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు 3 రూపాయలు ఇవ్వాలి, మామూలుగా ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు 3 రూపాయలు ఇవ్వాలని చెప్పని కొన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో అధికారులు ఆ యొక్క సామాన్య కుటుంబాలని వేధించే పరిస్థితి. మరి కొంతమంది కరెంట్ అధికారులు ఆ కాగితాలు తీసుకొని, ఏది మన నుడా నుంచి వచ్చినటువంటి కాగితం తీసుకొని కరెంటు కనెక్షన్ కట్ చేయండి, ఆ కాగితం తీసుకొని ఆ ఇళ్ల కాడికి వెళ్ళి, ఇళ్లలో కాపరా ఉండేవాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ ఇంటికి కరెంటు కట్ చేయమని నుడా నుంచి కాగితం వచ్చింది, మీ ఇంటికి కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏంది? మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా, మీడియా మిత్రులారా దీన్ని దయచేసి అన్ని రాజకీయ వార్తలు చూసినట్టు చూడదు. మీరందరూ కూడా ఈ సమాజంలో భాగస్వామి, మీరందరూ కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, మీ బాధలకు ఆలోచన. నీ స్థలం నువ్వు అమ్ముకోవాలంటే నుడా నుంచి వచ్చినటువంటి కాగితాల వల్ల రిజిస్ట్రేషన్లు చేయకూడదు. ఆ ఇచ్చిన కాగితాల వల్ల ఈరోజు రూపాయికి 3 రూపాయలు లంచాలు వేయాల్సిన పరిస్థితి రిజిస్టర్ ఆఫీసులో. రిజిస్ట్రేషన్ లేవాలి. ఇళ్ళు కట్టుకొని ఉంటే ఇళ్లలో ఉండే వాళ్ళ వద్దకి కొంతమంది కరెంటు సిబ్బంది వెళ్ళి నుడా నుంచి కాగితం వచ్చింది, ఇదో కాగితం మీ ఇంటికి కరెంటు కట్ చేయమని చెప్పని, కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏమిటి పరిస్థితిని అడుగుతుంది. కాబట్టి కమిషనర్ గారి స్పష్టంగా చెప్పి వెంటనే దీన్ని పరిష్కరించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర కార్పొరేషన్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అత్యుత్సాహం, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. దయచేసి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆ కొంతమంది అధికారులారా, మీ వేషాలు నెల్లూరు రూరల్లో చెల్లవు. నెల్లూరు రూరల్లో అత్యుత్సాహంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీ వేషాలు చెల్లవు. నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు. నెల్లూరు రూరల్తో కిండలు పడితే, నెల్లూరు రూరల్లో పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలని ఇబ్బందులు పాలు చేస్తే మీరే కిండల పాలు అవుతారు. ఆ కిండల్
చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి నా కాడ మీ వేషాలు వద్దు, మీ ఎగస్టాలు వద్దు, మీ కిండలు వద్దు. కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అత్యుత్సాహం చూపిస్తున్న కొంతమంది అధికారులారా, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు చూపిస్తున్నారో నాకు తెలియటం లేదు. రేపు మీకు సమస్య వస్తే నా కాడి నుంచి నాతో కిండలు పడితే తిరిగి నేను కిండలు స్టార్ట్ చేస్తే మీరు ఎవరి కళ్ళల్లో ఉత్సాహం చూడాలనుకుంటున్నారో, సంతోషం ఉండాలనుకుంటున్నారో వాళ్ళెవరు మీ దరిదాపుల్లో ఉండదు. ఆ రోజు వాళ్ళెవరు మీ దరిదాపుల్లో ఉండడు. కోటంరెడ్డి సీతారెడ్డి ఈదుల్లోకి వచ్చిన రోజు వాళ్ళెవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. దయచేసి గుర్తుంచుకోండి. నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నా, ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే కోటీశ్వరుల విషయంలో కోటీశ్వరుల తప్పులు చేస్తుంటే మీరు ఏ నిర్ణయం తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకన్నా అభ్యంతరం లేదని చెప్తున్నానంటే, కోటీశ్వరులకు ఏదైనా పని కావాలంటే వాళ్ళు ఎట్టని చేయించుకుంటాం. వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, నేనైతే చేయను. కానీ పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకి కష్టం వస్తే కన్నీళ్లు, కడుపు మంట తప్ప ఏముండవు. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకి అన్యాయం జరిగితే నేను ఒప్పుకునే ప్రశ్న. మీరు అంటున్నారు మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు కాయ కష్టం చేసి ప్లాట్లు కొంటే మిషన్లు తీసుకొని వచ్చి లోడేస్తామని ఈ మధ్య కొన్ని పత్రికల్లో, ఛానల్లో కూడా చూశా. కార్పొరేషన్ నుంచి, నుడా నుంచి వాయిస్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంది. లోడేస్తామని రండి, మిషన్లు తీసుకొని రండి. సామాన్య మధ్యతరగతి కుటుంబాల జోలికి వాళ్ళ ఫ్లాట్ లోడదామనో, వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేస్తామనో మీరు వస్తే మీ మిషన్లకి ఆ ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు, అది నేనే. నా శరీరం మళ్ళీ చెప్తున్నా సామాన్య, పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల జోలికో, స్థలాల జోలికో అధికారులు వచ్చినా, సంఘ వ్యతిరేక శక్తులు వచ్చినా, రౌడీలు వచ్చినా అడ్డుగా నేనుంటా. నా దేహం ముక్కలైన తర్వాతే మీ మిషన్లైనా, మీ దౌర్జన్యమైనా వాళ్ళ మీదకి సాగాల తప్ప నేను ప్రాణాలతో బతికున్నంత కాలం, నా ఊపిరి ఉన్నంత కాలం, నేను ప్రాణాలతో బతికినంత కాలం మీ మిషన్లు, మీ డోజర్లు, మీ దౌర్జన్యం ఆ యొక్క పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలని ఏమీ చేయలేవండి. కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులారా, కాస్త అత్యుత్సాహం తగ్గించండి. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైనా కోటీశ్వరుల విషయంలో, బడాబాబుల విషయంలో, కోటీశ్వరుల విషయంలో, బడాబాబుల విషయంలో, సంపన్న వర్గాల విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో పొరపాటున్నా కూడా కొంచెం నేను చూస్తున్నట్టు పోతాను.